సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని సంజయ్ గాంధీతో పోల్చుతూ మాట్లాడారు. ఆయన కూడా ఢిల్లీలో ఒకటి ఇలాంటిదే చేసి మారుతి ఫ్యాక్టరీకో షోరూమ్కో ఒక స్థలాన్ని కేటాయించారు అని. ఎందుకు అంత తీవ్రంగా స్పందించారు? వాస్తవంగా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు జనరల్గా భూ సంస్కరణలు తెచ్చిందని, రేపు పివి నరసింహారావు తెచ్చినప్పుడు కూడా భూ సంస్కరణలు తెచ్చిందని, బ్యాంకులు జాతీయకరణ అని, పేదోళ్ళకి ఇల్లు కట్టించిందని, ఎక్కువ భూములు కాంగ్రెస్ పంచిందని చెప్పి మనం అంటూ ఉంటాం. జనరల్గా ఇందిరాగాంధీ మీద ఆ భావన ఉంటుంది. కానీ ఢిల్లీలో కొన్ని వేలాది చిన్న చిన్న రేకుల షెడ్లు, చిన్న పెద్ద వేలాది షెడ్లు, టర్క్మెన్ గేటు దాని ప్రాంతం, ఎమర్జెన్సీలో ఎవడు రావడానికి వీల్లేదు, ఎవడానికి మాట్లాడడానికి వీల్లేదు, చీకటి రాజ్యం అది. ఆ టర్క్మెన్ గేట్ కాడినటువంటి మొత్తం అంటే ఢిల్లీ సుందరంగా కనబడాలని పేరిట దాని కింద నలిగిపోతున్న పేదల బతుకుల గురించి సంజయ్ గాంధీ ఆలోచించలే. వాటిని నలిపేసి ఆ మొత్తం భూమిని చదును చేసి మారుతి కంపెనీకి అప్పచెప్పాడు. ఇలా ఆయన ఫిలాసఫీ ఆయన చదువుకున్నట్టుంది, ఆయన ఫిలాసఫీ చదువుకున్నట్టుంది. అందుకని హైదరాబాద్లో ఈ విధ్వంసానికి ఒడిగడుతుండు రేవంత్ రెడ్డి. అయితే బీజేపీ పార్టీ ఎప్పుడూ కూడా ఈ విషయం మీద ఏ నాయకుడు కూడా స్పందించలేదు, అలాగే పార్టీ పరంగా స్టాండ్ తీసుకోలేదు. కానీ ఈటెల రాజేందర్ గారే బయటకు వచ్చి ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఏంటిది, ఎందుకు, ఏదైనా అజెండా ఉందా అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? తప్పండి. అంటే నేను ఇక్కడ ఎంపీని కదా, మీకు ఫస్ట్ మీకు సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే, నేను మలకాయిరి పార్లమెంట్ సభ్యుని. నా చెరువులు కానీ మూసి పరివాహక ప్రాంతం అతి ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఈ డిస్ట్రక్షన్, ఈ విధ్వంసం అంతా కూడా నాదే జరుగుతుంది. కాబట్టి పార్టీ ఉన్నప్పటికి కూడా నేను ఎంపీని కాబట్టి వాళ్ళకు ఒక మాట ఇచ్చిన, నేను మీ పక్షాన ఉంటా, పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటా, మీ కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకుంటా, మీ కాళ్ళకు ములిగితే పనుతో పికుతా అని చెప్పి మాట ఇచ్చిన. నేను దాని ప్రకారంగా నేను పోవాల్సిందే. పోయినా దాదాపు ఒక నెల 15 రోజులు తిరిగిన తర్వాత మా అధ్యక్షుడికి చెప్పిన కిషన్ రెడ్డి గారికి, హైడ్రాపేట డ్రామా నడుస్తుంది కిషన్ రెడ్డి గారు, మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ నేను ఎవ్రీ డే ఓ బస్తీలు చెర్ల పక్క ఉన్నటువంటి మురికి కూపాలని కూడా తిరిగి వస్తున్నా, పరిస్థితి మంచిగా లేదని చెప్తే వారు కూడా స్పందించి వారు ఒక ఉత్తరం రాశారు రేవంత్ రెడ్డి గారికి. ఈ హైడ్రాపేట చేస్తున్న పని ఏంటిది, ఈ మూసి ప్రక్షాళన జరుగుతున్నటువంటి అదేందో, ఇది ఏకపక్షంగా పోతున్నావు, ఎవరిని కన్సల్ట్ చేయలేకపోతున్నావు, పేదలకు ఇబ్బంది అవుతున్నట్టుగా మొత్తం కనపడతలేదా అని చెప్పి వారు కూడా ఉత్తరం రాశారు. అందుకని సరే, పార్టీ అంటే మా అధ్యక్షుడిగా ఆయనే కాబట్టి, మా అధ్యక్షుడు కూడా ఉత్తరం రాశారు కాబట్టి డెఫినెట్గా మా పార్టీ విధానం అది. రైట్. అయితే ఈ డిస్కషన్ అంతా మీరు చైతన్యపురిలో ధర్నా చేయకముందే మాట్లాడారా ఆయనతో? మాట్లాడినా. అది 2 నెలలు అవుతుందండి. ఇవాళ హైడ్రా ఇదంతా ఇవాళ 2 రోజుల నుంచి రాలేదండి, 2 months అవుతుంది. కాకపోతే ఛానల్ చూపించలే కావచ్చు, ఇప్పుడు ఛానల్ అన్నీ కూడా మేనేజ్ చేయబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మొత్తం ఫోన్లు చేసి మీరు ఈ వార్త వేయద్దు, ఆ వార్త వేయద్దు, ఆ అర్థనాలు చూపించదని చెప్పగానే అందరూ. అంటే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా మీడియాలో? కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నారనే భావన వచ్చిందా మీకు? ఫేవర్ కాదండి, ఫేవర్ అనేది మేము ఎందుకో మరి వాళ్ళు కూడా ఆత్మను చంపుకుంటారు. ఏ మీడియా అయితే ప్రజల పక్షాన నిజాయితీగా ఉన్నానో ఆ మీడియా కూడా అప్పుడప్పుడు నియంత్రించబడుతుంది. కేసీఆర్ అప్పుడు నియంత్రించబడ్డది, మళ్ళీ ఇప్పుడు కూడా నియంత్రించబడుతుంది. నేను అప్పుడు చూసిన కొన్ని టీవీ ఛానళ్ళు అయితే బానిసల లెక్కనే భావించి పనిచేసినాయి. మాలాంటి వాళ్ళను ల్యాండ్ గ్రాబాలుగా చిత్రీకరించినాడు, మాలాంటి వాళ్ళు ఇట్లా భావం పడని భూమిని మిగులుతున్నాడు, ఎట్లేసినా మీరు చూసినారు. కాబట్టి ఇవి మీడియా కూడా ఇవాళ స్వతంత్రంగా యాక్ట్ చేసే పరిస్థితి చాలా తక్కువ. కొద్ది పత్రికలు, కొద్ది ఛానల్ ఉన్నాయి తప్ప మెజారిటీ ఛానల్. కానీ ఇప్పుడు మీడియా మీద కూడా ఆంక్షలు, కక్షలు మీడియా మీద కూడా జరుగుతున్నాయి కదా, రాజకీయ నాయకుల్లో కూడా తేడా రావాలి కదా. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి పేపర్ అయిపోయింది, ఏ పార్టీకి ఆ పార్టీ ఒక ఛానల్ అయిపోయింది. స్వతంత్రంగా ఉన్న ఛానల్ తక్కువ, ఉన్న ఛానల్ కూడా మీకు ఏమైనా యాడ్స్ చేయకపోతే బతకవు, కాబట్టి నీకు యాడ్స్ రావాలంటే మేము చెప్పిన పని వినాలని చెప్పి ఆ నియంత్రణ సీఎం గారి ఆఫీసు నుంచి దానికి ఒక స్పెషల్ సెల్ ఉంటుంది, రోజు మాట చేస్తూనే ఉంటారు. ఒక వార్త రాగానే ఇది ఎందుకు వేస్తున్నారండి అని చెప్పి వాడే డిక్టేట్ చేసేటువంటి పరిస్థితి మనం చూసే రోజులలో డెఫినెట్గా నాలాంటి రోడ్డు తిరుగుతున్న వార్తలు రాలే, టీవీలలో రాలే, పేపర్ రాలే. అవును, కొన్ని అంశాల్లో నిజంగానే మీరు అన్నట్టు మీ లైవ్స్ చాలా తక్కువగా చూపించడం జరిగింది. అది ప్రజలు కూడా అబ్జర్వ్ చేశారు. అది ఎందుకని అనుకుంటున్నారు మీరు? నియంత్రిస్తారు. ఈటల గారి ఎక్కడ ఫోర్ ఫ్రంట్కి వస్తాడో, మాకు ఇబ్బంది అవుతుండో భయం ఉంటుంది వాళ్ళకి. నాలాంటి వాడికి
నేను మాజీ మంత్రి, నేను ఒక 2 సార్లు పార్టీ ఫ్లోలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా నన్ను గుర్తుపట్టని పది ఉండదు. ఈటల అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడ అన్యాయం ఉంటే, ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగితే కొట్లాడుతున్నటువంటి మనిషిని నేను వట్టి ఉంది రాస్తుంటారు, మామూలుగా వట్టి ఉంది చూపిస్తుంటారు ముఖదంపుడు ఉపన్యాసం లెక్క. కానీ అంతో ఇంతో అక్కడికి వచ్చే పని చేస్తున్నాడు. నా రాతలు రాయరు, అయినా నేను ఏం బాధపడలే. నేను ఎప్పుడు నువ్వు ఎందుకు రాస్తలేవు అని చెప్పి అడగలే.